దేవునికి స్తోత్రములు. మహిమా స్వరూపుడైన దేవునికి స్తోత్రములు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఇంతవరకు చక్కగా నడిపించిన దేవునికి క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మూలవాక్యాన్ని మరలా ఒకసారి ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం దయచేసి. చలం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి. సత్క్రియను ఓపిక చేయుచు మహిమను ఘనతను అక్షయతను, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి ఏమొస్తుందట? నిత్య జీవము నిచ్చును, నిత్య జీవము వచ్చును. పిల్లరా, గత 3 ఎపిసోడ్స్లో మనము లేదా 3 కంటిన్యూస్గా వస్తున్న సండే వర్షిప్స్లో అంతా కూడా మెసేజ్ అంతా కూడా రిలేటెడ్గా ఉంటుంది. ఎవరైనా ఈ మెసేజ్ని చూస్తే ఖచ్చితంగా మీరు దయచేసి దీనికంటే ముందు ఉన్న మెసేజ్ని కూడా దయచేసి వీక్షించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ సందేశము ఒకవేళ కొంచెం క్రిటికల్గా అనిపిస్తే దీనికంటే ముందు రిలీజ్ చేసిన సందేశాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి. ఇదంతా కూడా రిలేటెడ్గా ఉంటుంది. క్రైస్ట్ చర్చ్ అశోక్ నగర్ ద్వారా దేవుడు పంపిస్తున్న వర్తమానము అంతా కూడా రిలేటెడ్గా ఉంటుంది. ప్రతి ఒక్క విశ్వాసి కోరుకునేది ఏంటంటే, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరు నేను చనిపోయి తిరిగి బ్రతకాలి అనుకుంటారు. నిత్యం జీవించాలి, నేను నిత్యం జీవించాలి అనుకుంటారు. నిత్య జీవము, నేను నిత్యం జీవించాలనుకుంటారు. ఎవరైనా చచ్చిపోవాలనుకుంటారా? నేను ఎప్పటికీ కలకాలం బ్రతకాలి అనుకుంటారు. నిత్యం జీవించాలి. ఈ లోకంలోనైనా, ఈ లోకాన్ని వదిలిన తర్వాతనైనా కూడా నేను దేవుడితో వెళ్ళి దేవుడున్న లోకంలో నేను నిత్యం జీవించాలనే తపన ప్రతి విశ్వాసకి ఉంటుంది. ఆశ బాగానే ఉంది, సంతోషం. ఆశ బాగానే ఉంది, చాలా సంతోషం. మరి నిత్య జీవం వస్తుందా అనేది ప్రశ్న. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేము. నిత్య జీవము కొరకే ప్రతి క్రైస్తవ విశ్వాసి తపన. నేను ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానము నాకు దక్కాలి అన్నాడు పౌలు గారు. నేను ఏ విధము చేతనైనను తిరిగి మృతుల పునరుత్థానాన్ని నేను పొందుకోవాలి. అంటే నేను ఇప్పుడు చనిపోతాను కదా, ఖచ్చితంగా నా ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోతాను కదా. చనిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్రతకాలి, ఆ దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి అనేది క్రైస్తవ్యానికి నిర్వచనం. నిరీక్షణకు నిర్వచనం, అర్థం. ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో ఖచ్చితంగా మనము పుట్టాం, కొంతకాలానికి ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా దేవునితో జీవించాలి. అదే నిత్య జీవము ఎప్పటికీ. చూద్దాం. మార్కు సువార్త, గాస్పుల్ మార్క్ చాప్టర్ 10 verse 17. మార్కు సువార్త. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాడు. చాలు, ఇంత మంచి ప్రశ్న వచ్చింది కదా. 17వ వచనము. పిల్లలు ఇంగ్లీష్లో కూడా చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు వెళుతూ ఉన్నాడు.
ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఐస్ క్రీమ్ కావాలని కాదు. ఐస్ క్రీమ్ బండి వెళ్తుంటే పిల్లలు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ పోతారు. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, ఏం కావాలి? ఏం ఐస్ క్రీమ్ ఉంది? చాకోబార్ ఉందా? నా దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయి, ఏం ఐస్ క్రీమ్ వస్తుంది నాకు అని మరీ అడిగి తీసుకుంటారు కదా. పరిగెత్తుకుంటూ పోయి ఆశ పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వెళ్ళిపోతా ఉన్నాడు కదా. మరి ఎవరు వెళ్ళిపోయేది? యేసుక్రీస్తు. అతను డైరెక్ట్గా ఎవరైతే నిత్య జీవాన్ని ఇస్తాడో అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత మంచి ఆపర్చునిటీ! ఎవరైతే ఇస్తారో అక్కడికే వెళ్ళాడు. యేసుక్రీస్తు బయలుదేరి వెళుతూ ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ పోయి ఏమంటున్నాడు? ఎలా ఉన్నాడు? కుర్చీల మీద కూర్చోలేదు, మోకాలు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మోకాళ్ళు. మన దగ్గర ఎలా ఉంది? ఫ్లోరింగ్ నీట్గా. ఒక ఇసుక ముక్క అని ఉందా? ఎక్కడ లేదు కదా. మరి రోడ్డు మీద ఏముంటుంది? ఇసుక, రాళ్ళు ఉంటాయా లేదా? క్రీస్తు జీవించిన రోజులు అవి. రోడ్స్ మనలాంటి తార్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఉండవు. మామూలు రోడ్లు. అసలు మోకరించడమే మనుషులకు ఇష్టం ఉండని ప్రక్రియ. మోకరించమంటే మోకరిస్తారా? ఏంటి బ్రదరు, మోకాళ్ళు చిప్పలు అరిగిపోయి నొప్పులతో మేము బాధపడతా ఉంటే మోకరించమంటున్నాం ఏంటని మళ్ళీ ఇంకోసారి గుడికి రారు. అందుకే ఈ మధ్యలో ఎవరు కూడా మోకరించండి అంటలేదు. అందరికీ తెలిసిపోయింది, కాంగ్రిగేషన్ పల్స్ తెలిసిపోయింది సేవకులకు. పర్వాలేదమ్మా కూర్చొని ప్రార్థించండి అంటున్నారు, పర్వాలేదమ్మా నిలిచిన ప్రార్థించండి, మోకరించమంటున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, మోకరించ అనే మాట మర్చిపోయింది ఏమో ప్రపంచం. కానీ దయచేసి ఇక్కడ మోకరించకపోయినా పర్వాలేదు, కానీ ఉదయం లేచిన తర్వాత ఖచ్చితంగా మోకరించి ప్రార్థించండి. మోకరించి ప్రార్థించాలి దేవుడి దగ్గర. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రార్థన సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, ఈ 45 నిమిషాల మెసేజ్ కాస్త 1.5 hour అయిపోతుంది. కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ధ్యానించుకుందాం, ప్రార్థన ఎలా చేయాలో ఆలోచిద్దాం. కానీ ఇతడు ఎలా ఉన్నాడు? పరిగెత్తుకుంటూ మోకరించాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? ఇతను మంచి బిలీవర్. అవునా? కనపడగానే ప్రేజ్ ద లార్డ్ అంకుల్ అంటే ఏమంటారు? అబ్బా మంచి బిలీవర్ బాబు. ప్రేజ్ ద లార్డ్ ఆంటీ అంటే ఏమంటుంది? ఆంటీ అబ్బా మంచి బిలీవర్ మీ పాప. అంటే మాటలను బట్టి, క్రియలను బట్టి మనం సర్టిఫికేట్ ఇస్తాం. మంచి జెంటిల్మెన్ ఇతను అంటారు. అంటే అపీరెన్స్ ఏం చేస్తుంది? ఫేస్ ఏం చేస్తుందంట? ఇండెక్స్ ఆఫ్ ద అంటే అపీరెన్స్. అందుకే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు? శుభ్రంగా ఉండాలి, నీట్గా. ఆ కంపెనీ గురించి ముందే తెలుసుకోవాలి, ఎలాంటి వారు దీంట్లో ఎంప్లాయీస్గా ఉంటారు. అలాగే పోవాలి. క్రీస్తు దగ్గరికి ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించి, సద్బోధకుడా అలర్ట్ అయిపోయాడు ప్రభు. ఏంటి వచ్చి మోకరించేశాడు? నేనంటే ఎంత ఇష్టం, ఎంత మంచి, అసలు ఏం కోరుతాడబ్బా అనుకున్నాడు ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు కనబడితే అందరూ కోరుకుంటారు, ప్రభువా మా ఇంట్లోకి రావా, మా ఇంట్లో మా అమ్మాయి చనిపోయింది అంటుంది ఒక ఆవిడ వచ్చి. ఒకడు అంటుంది మా తమ్ముడు చనిపోయాడు అంటుంది ఒక ఆవిడ వచ్చి. ఒకతను అంటాడు నేను అందుడును ప్రభువా, నన్ను కాపాడు, నాకు దృష్టి ఇవ్వు అంటాడు. క్రీస్తుని కోరే కోరికలన్నీ ఇలాగా ఉంటాయి. యేసుక్రీస్తు కనబడితే ఏమంటారు? అందరూ ఇవే అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ బహుశా ఎవరు అడిగి ఉండరు. ఏమని? నిత్య జీవమునకు నేను వారసుని కావాలి. క్వశ్చన్ బాగుంది, ఎంట్రీ లెవెల్ బాగుంది. ఎంట్రీ అయ్యాడు, బాగా సీసీ కెమెరాలను చూస్తున్నాడు బాస్ రిక్రూట్మెంట్ కోసం. ఎంట్రీ బాగుంది, నీట్గా వచ్చాడు, ఫస్ట్ స్టెప్ దాటాడు. వెరీ గుడ్. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదురు మోకాలుగానే యేసు ప్రభు అలర్ట్ అయిపోయాడు. ఏంటి రోడ్లు మోకాళ్ళు ఏంటి? రోడ్లు అంటే నేను ఎంత ఇష్టం, ఎంత భక్తి వీడికి. వెరీ నైస్. నేను ఏమడుతాడబ్బా అని చూస్తుంటే నిత్య జీవము కావాలి నాకు, ఏం చేయాలి అంటున్నాడు. మంచిది, చాలా మంచిది. 18 యేసు అంటున్నాడు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అంటే అతన్ని టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు అసలు నన్ను సత్పురుషుడని నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేసావు అంటే నువ్వు
టూ ఇంటెలిజెంట్ నువ్వు. ఎందుకంటే దేవుడే కదా సత్పురుషుడు. నువ్వు నన్ను అంటున్నావంటే నువ్వు ఓకే, వెరీ నైస్, సెకండ్ స్టెప్కి వచ్చావు. ఫస్ట్ స్టెప్ బాగుంది, మోకరించావు. సెకండ్ స్టెప్స్కి వచ్చావు, నన్ను హెచ్చించావు. నేనే సత్పురుషుడను, నువ్వు నన్ను కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేశావు. యేసుక్రీస్తును ఫైండ్ అవుట్ చేసేవారు చాలా తక్కువ. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తును ఫైండ్ అవుట్ చేసేవారు చాలా తక్కువ, ఫ్యూ పీపులే. చాలామంది సాక్ష్యాలు చెప్తారు ఏమని, నాకు యేసుక్రీస్తు అంటే కూడా ఇష్టం అంటారు. యేసుక్రీస్తు అంటే కూడా ఇష్టం కాదు, యేసుక్రీస్తే నీకు ఇష్టమై ఉండాలి. చాలామంది క్రైస్తవేతరులు ఏమంటారు, మాకు యేసు ప్రభు అంటే కూడా ఇష్టం. అంటే అర్థం ఏంటి? కూడా ఏంటి? కూడా అంటే నీకు ఇష్టం వేరే వారు కూడా ఉన్నారన్నమాట. సో అది ఒప్పుకోడు క్రీస్తు. క్రీస్తునే నువ్వు ప్రేమించాలి. నాకంటే ఎక్కువ నీవు ఎవరినైనా ప్రేమిస్తే నీవు నా ప్రేమకు పాత్రుడవు కావు. ఇంటూ పెట్టాడు. ఏం పెట్టాడు? రెడ్ పెన్తో ఇంటూ. ఎంట్రీ బాగుంది, అన్నీ బాగున్నాయి, చివరికి ఏం చేసావు? ఇంటూ పెట్టించుకున్నావు. అంటే కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా రావాలి. బాగానే చేశావు. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఓకే నీకు వస్తే నేను ఆన్సర్ ఇస్తున్నాను బాబు. 19 నరహత్య చేయవద్దు, నరహత్య చేయకు, వ్యభిచరించవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, అను ఆజ్ఞలు నీకు తెలియదు అన్ను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని కదా అని అతనితో చెప్పెను. అందుకు 20 అందుకతను బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ ఏమంటున్నాడు? క్వశ్చన్కి ఆన్సర్ ఎంత బాగుంది చూడండి. బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరించుటనే ఉంటిని. బోధకుడా ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటిని. అమ్మయ్య, వెరీ గుడ్. నిజంగా ఎంత స్టేజ్కి వచ్చేసాడు చూడండి. క్రీస్తు అడగగానే జవాబు చెప్పాడు. యేసుక్రీస్తు మిమ్మల్ని జవాబు అడిగితే ఏం సమాధానం చెప్తారో ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు మిమ్మల్ని బ్రతికున్న క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తు ఈ ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్తారు చెప్పండి? చెప్పండి. మీరు మర్డర్ చేయలేదు నాకు తెలుసు. మర్డర్ చేస్తే ఇక్కడ ఎందుకు ఉంటారు? జైల్లో ఉంటారు కదా, గుడికి రారు కదా. మీరు మర్డర్ చేయలేదు. ఇప్పుడు దొంగతనం చేశారు ఎప్పుడైనా? పెన్సిల్ దొంగతనం చేసినా తప్పే. దొంగతనం అంటే నగలే కాదు, నగలే కాదు. దేవుడిచ్చాడు కదా టైం. దేవుడిచ్చిన టైంను దొంగతనం చేసినా కూడా దొంగతనమే. దేవుడు నీకు ఏమిచ్చాడు? విలువైనది. ఈ విశ్వంలో విలువైనది ఏంటో తెలుసా? ఏజ్, ఆయుష్, టైం. ఆ టైంను దేవుడికి ఇచ్చే విషయంలో నీవు తక్కువగా ఇచ్చావనుకో, నీవు దేవుడి దగ్గర ఏం దొంగిలించినట్టు? దేవుడు నీకు ఇచ్చిన విలువైన టైం నువ్వు మిస్యూజ్ చేశావు. బహుశా మీరు అది కూడా చేయకుండా ఉంటారు, ఎందుకంటే చాలా అలర్ట్గా ఉంటారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చదవండి. అబద్ధ సాక్ష్యం, దొంగతనం చేయరు మీరు. వెరీ గుడ్. ఇంకా దొంగిలిద్దవద్దు, అక్కడి నుంచి దొంగతనం చేయరు మీరు, చాలా మంచివారు. అబద్ధ సాక్ష్యం పలుకుతారా? జాగ్రత్త పిల్లరా. క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నవారు ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యాన్ని పలకద్దు. మంచిది. దొంగిలివద్దు. నెక్స్ట్, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇవన్నీ క్రైస్తవుడికి చాలా అవసరత కలిగి ఉన్నాయి. అతను వచ్చి మోకరించి నిత్యజీవం ఇవ్వమంటే ఏమంటున్నాడు? ఇవన్నీ చెప్తున్నాడు. నిత్యజీవమునకు వారసుడు ఒకటకు నేనేం చేయాలంటే ఏం చేయమంటున్నాడు? ఇవి చెప్తున్నాడు యేసుక్రీస్తు. నేను చెప్పింది కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? పిల్లరా, నరహత్య చేయవద్దు, బీ కేర్ఫుల్. వ్యభిచారం చేయవద్దు, బీ కేర్ఫుల్. దొంగతనం అసలు చేయవద్దు, జైలుకు పోతారు. అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, కుటుంబాలు గొడవలు పడతాయి. అబద్ధాలు ఎలా చెప్తారు?
అంటే లేనిది కల్పించి చెప్పి గొడవలు పెడతారు. అలాంటిది క్రైస్తవుడు చేయడానికి వీలు లేదట. నెక్స్ట్, మోసం చేయవద్దట. తల్లిదండ్రులను గౌరవించాలట. అను ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నాడు. అంటే అతను అంటున్నాడు, వెరీ గుడ్, నేను చాలా గ్రేట్ ప్రవ్వా, నేను ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్నాడు. చాలా బాగుంది. ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే నిజంగా ఎంత మంచి వాడే ఉంటాడు వాడు. బాల్యం నుంచి అంట, పాపం బాల్యం నుంచి అంటే మంచి బాగా పెంచుకున్నారు కుటుంబం కూడా. చాలా బాగుంది. ఇక నాకేంటి నిత్యజీవం రాదా అనుకుంటున్నాడు. చదవండి. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇన్ని చేస్తున్నాడు కదా, అతనికి యేసు ప్రభువుకు ఏం పుట్టింది? అతని మీద నీకు ప్రేమ పుట్టింది. యేసుక్రీస్తుకు అతని మీద ఏం పుట్టింది? ప్రేమ. సో ఇవన్నీ చేస్తే క్రీస్తుకు ప్రేమ పుడుతుందా? మీరు ఆలోచించాలి. ఇవన్నీ చేస్తే క్రీస్తుకి ఏం పుడుతుందట? ప్రేమ. ఇవన్నీ చేస్తే నీవు చాలా జెంటిల్మెన్. ఇవన్నీ చేస్తే నువ్వు చాలా గ్రేట్, చాలా గ్రేట్. అందుకు యేసు అతన్ని ప్రేమించి, యేసుక్రీస్తు వెంటనే ఏం పుట్టింది వాడి మీద? ఇడు మోగరించాడు. ఒకటి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో మంచిగా ఉంటున్నాడు, తల్లిదండ్రుల మాట వింటున్నాడు, చెడ్డ పనులను చేయటం లేదు, మంచి జెంటిల్మెన్ అని ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టి నీకు నిత్యజీవం కాలంలో వచ్చావు కదా, ఎస్, నీకేం కావాలి? ఎటర్నల్ లైఫ్. నీకు నిత్యజీవం కావాలి కదా, ఇస్తాను, నీకు దొరుకుతుంది. నువ్వు వచ్చావు, రీచ్ అయ్యావు, ఫైనల్లో ఉన్నావు. ప్రీ ఫైనల్స్ ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ వస్తుంటే లాస్ట్కి ఏముంటుంది? ఫైనల్. కరెక్ట్గా వస్తున్నావు కుమారుడా, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు యేసుక్రీస్తు. ఈ ఆజ్ఞలు అన్నీ పాటించే వారి అంటే యేసుక్రీస్తుకు ఇష్టమట, ఇష్టం. అయితే నీకు ఇంకా ఒకటి తక్కువగా ఉంది అన్నాడు. చదవండి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఇంకా ఒకటి కొదువగా ఉంది. నీవు వెళ్ళి నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ నీకు చాలా ఉంది. నీకేముంది? చాలా ఉంది ప్రాపర్టీ. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నువ్వు వచ్చావు కదా, నా ముందు మోకరించావు కదా, రైట్, నీవు ఇవన్నీ చేస్తున్నావు కదా. 6 ఆజ్ఞలు ప్రధానమైనవి. 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు ప్రధానమైనవి. 6 ఆజ్ఞలు చేసినవాడు రాగానే యేసుక్రీస్తుకు, అతన్ని ప్రేమించాడు, అతను ప్రేమించిన యేసుక్రీస్తుకు ఏం కనబడుతుంది? అతన్ని ఆస్తి అంతా కనబడిందట. ఇతడు ఇక్కడ మోకరిస్తే క్రీస్తుకి ఏం కనబడింది? ఎక్కడో దాచి ఉంచిన ధనమంతా కనబడతా ఉంది. మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీ మనసు ఎక్కడుందో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకు తెలుసు. ఇక్కడ కూర్చున్నారు కదా, బాగానే కూర్చున్నారు, నాకేం తెలుసు? నాకేం తెలియదు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ చూస్తాడు? వాక్యం ఎక్కడ చూస్తుంది? హృదయంలోనికి వెళ్ళి చూస్తుంది. వీరి మనసు ఎక్కడ ఉంచారు? దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి పిల్లరా. చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. లేఖన భాగం వాడు మోకరించి అక్కడ ఉంటే క్రీస్తుకు ఆస్తి ఎలా కనబడిందండి? ఆలోచించారా? మోకరించి అక్కడ వాడక్కడున్నాడు, క్వశ్చన్ ఆన్సరింగ్ అవుతుంది. అంటున్నాడు యేసు, నీకు ఒకటి కొదువగా ఉంది, నాకు కనబడతా ఉంది, నీకు ఒకటి తక్కువగా ఉంది, ఫుల్ఫిల్ చేసుకో, నీకు ఎటర్నల్ లైఫ్ దొరుకుతుంది అన్నాడు. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో. వాడి గుండెలో ఏమైపోయింది? వాడి గుండె పగిలిపోయి ఉండొచ్చు. అమ్మయ్య, ఏంటి ప్రవ్వా, నేను నీ దగ్గరికి వస్తే నా ఆస్తిపై కన్నేస్తావా? నేను నీ దగ్గర మొగరిస్తే నాకు నిత్యజీవం ఇస్తావు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉన్నాను, నాకు ఇస్తావనుకుంటే ఏంటి ప్రవ్వా నా ఆస్తిపై కన్నేసావు? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. యేసుక్రీస్తు ఎవరి ఆస్తి అడిగేవాడు కాదు. యేసుక్రీస్తు ఎవరి డబ్బు ఆశించడు. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ధనం ఎందుకు అమ్మన్నాడు తెలుసా? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండను. నీకు బాగా డబ్బు ఉంది, బాగానే ఉంది,
నీ డబ్బు అక్కడే ఉందనుకో, నీ హృదయం ఎక్కడ ఉంటుంది? నాతో ఉండదు. నీ హృదయం ఎక్కడ ఉంటుంది? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. కానీ నీ హృదయంలో నాకు స్థలం ఉండదు. ఆలోచించండి. పరలోకమందు నీకు ధనము కలగాలి. నీకేం కొదవ ఉంది? ఒకటే. నువ్వు రెండింటిని ప్రేమిస్తున్నావు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు. నాకు నచ్చదు. నన్నే ప్రేమించాలి. నీ హృదయంలో నేనే ఉండాలి. ధనం ఉండటానికి వీలు లేదు. అది ఉంటే నన్ను నమ్ముకున్న చాలామంది పేదవారు ఉన్నారు. నన్ను నమ్ముకున్న పేదవారు చాలామంది ఉన్నారు. వారికి ఇవ్వు. వారిని ఆదుకో. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది కదా, బాగా డబ్బు ఉంది కదా, దాన్ని వారికి ఇచ్చి, వారికి ఖర్చు పెట్టి వారిని ఆదుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరలోకమందు నువ్వు రిచ్ మెన్ అయిపోతావు. రిచ్ మెన్. అంతా బాగుంది ఓ యంగ్ మ్యాన్, అంతా బాగుంది. ఒక్కటే స్టేజ్లో ఓడిపోతా ఉన్నావు. అవన్నీ అమ్మేసి ఏం చేయాలి ప్రభువా? చూస్తున్నాడు వాడు ఇంకా మొక్క నుంచి. ఏం చేయాలి ప్రభువా? నీవు వచ్చి నన్ను వెంబడించుమనెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక యేసు మాటలు విని చాలా బాధపడిపోయి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఇతనికి ఏం దొరికింది? నిత్యజీవం దొరికిందా? రీచ్ అయ్యాడు దగ్గర వరకు. పరిగెత్తేవారు చాలామంది పరిగెడతారు. మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి అనే పాఠాన్ని మనం ధ్యానించుకున్నాం కదా. పరిగెత్తేవాడికి ఏముండాలి? ఓపిక, పట్టుదల, కాన్ఫిడెన్స్. ఆ కప్పు నాకే అని పరిగెత్తితే కానీ కప్పు దొరకదు. పరిగెత్తేవాడు స్టేడియంలో అందరిని చూసుకుంటూ హాయ్, ఇటుపక్క చూసుకుంటూ మమ్మీ బాయ్ అనుకుంటూ పరిగెడితే పడితే ఏ చేతులకు ఏమొస్తాయి? నోట్లో ఉన్నవి కాస్త చేతిలోకి వచ్చి పడతాయి. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలి? గురి యొద్దకే చూస్తూ పరిగెత్తాలి. కానీ గ్రౌండ్లో చూస్తూ బాయ్, ఫోన్లో చాటింగ్ చేస్తూ హాయ్. కొందరు ఫోన్లు, చర్చిలో కూడా ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. చర్చిలో కూడా రిప్లైస్ ఇస్తూ ఉంటారు. మోకరించిన వ్యక్తిని క్రీస్తు చూస్తే ఏం కనబడింది? క్రీస్తుకు అతడిలో లోపాన్ని సరిచేసేదే యేసుస్వామి. మనమంతా కూడా ఒకప్పుడు భయంకరమైన దుస్థితిలో ఉన్నవారమే. లోపాలను సరిచేస్తున్నాడు క్రీస్తు యేసు. సంఘంలో ఏం చేస్తాడు? సరిచేసుకుంటూ పోతాడు. బాబు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, చాలా బాగున్నావు నువ్వు, నీకు భక్తి ఉంది, చాలా సంతోషం, నీవు మోకరించే మంచి మనసు ఉంది నీకు, నేను తగ్గించుకునే మంచి స్వబుద్ధి ఉంది నీకు, వెరీ గుడ్. నీకు ఒకటే కొద్దుగా ఉంది, ఆ ఒక్కటి ఫుల్ఫిల్ చేసుకో అంటే అతడు ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని బాధపడుచు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. నిజంగా క్రైస్తవ్యం ఎలా ఉందంటే ఖర్చు లేనివి చాలా చేస్తారు. ఖర్చు లేనివి చేయమంటే చాలా బాగా చేస్తారు. తెలుసా మీకు? ప్రార్థన ఖర్చా? చెప్పండి. చెప్పాలి. ప్రార్థన చేస్తే ఏమైనా నష్టమా? పాట పాడితే ఏమైనా కష్టమా? చెప్పండి. ఇవన్నీ ఖర్చు లేనివి. కొంచెం దేవుని వాక్యం చేదుగానే ఉంటుంది. దేవుని వాక్యం కొంచెం టైట్గానే ఉంటుంది. 6 ఆజ్ఞలు పాటించిన వ్యక్తిని నేనైతే ఏమంటాను? వెరీ గుడ్, నువ్వు చాలా గ్రేట్ రా, నీకు ఇచ్చేస్తానంటాను నేనైతే. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఒక్కటి తక్కువన్నా నో ఎక్స్క్యూజ్.
ఖర్చు చేస్తారా? ఒక్కటి అడగండి అంటారు. ఖర్చు లేనివి ఏమైనా చేస్తారు. పాట పాడమంటే పోటీ, అవునా? ప్రార్థన చేయమంటే పోటీ, అవునా? ఇవన్నీ ఖర్చు లేనివి కదా. అర్థం చేసుకోండి ప్రియులారా. బస్ ఎక్కి కండక్టర్ గారికి నమస్కారం కండక్టర్ గారు అంటే ఏమంటాడు? ఫస్ట్ టికెట్ డబ్బులు ఇవ్వంటాడు. టికెట్ అని నమస్కారం కండక్టర్ గారు మీ డ్రెస్ బాగుంది అంటే ఏమంటాడు? వెరీ గుడ్, ఫస్ట్ డబ్బులు ఇవ్వమ్మా అంటాడు. లేకపోతే బెల్లి కొట్టేసి బస్ దింపేస్తాడు. మరి సువార్త పరిచర్యలో ఎంత ఖర్చు పెట్టావు? సువార్త అంటే ఎవరి వార్త? ఇది దేవుడి వార్త. ఈ వార్తలో ఎంత ఖర్చు పెట్టాం? బస్ ఎక్కి హాయ్ అంటే తీసుకెళ్ళాడు. బస్ ఎక్కి హాయ్ అంటేనే కండక్టర్ డ్రైవర్ తీసుకోకపోతే క్రీస్తు ఎలా తీసుకుని వెళ్తాడు నిన్ను? పరలోకానికి నిన్ను క్రీస్తు ఎలా తీసుకుని వెళ్తాడు? ఇతనికి అన్నీ ఉన్నాయి, ఏం లేవు, ఒక్కటే లేదు. అదేంటి? డబ్బు ఖర్చు పెట్టాడు. దొంగతనం చేయడు, అబద్ధం చెప్పడు, మోసం చేయడు. తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టమే కదా. తల్లిదండ్రులు అంటే నిజంగా ఎవరికైనా ఇష్టమే. ఇష్టం ఉండదా? ఇష్టమే. దీనికి ఏం ఖర్చు? అబద్ధం చెప్పలేవు, ఏమైనా ఖర్చా? సేఫ్. దొంగతనం చేయలేవు, నీకేమైనా ఖర్చా? సేఫ్. మమ్మీ డాడీకి ఎలాగో గౌరవిస్తారు, సేఫ్. ఏం ఖర్చు నీకు? నీకున్నది ఖర్చు పెట్టు సువార్తలో అన్నాడు క్రీస్తు. అమ్మయ్యా, ఏంటి ప్రభువా సువార్తలో ఖర్చు పెట్టాలా మేము? మనసు రావడం లేదయ్యా అంటే నీకు నేను నిత్య జీవము ఇవ్వను. ఫిలిప్పీ పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 3:7. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక చదవండి. ఆయనను పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? నాకు ఏవైతే లాభంగా ఉంటాయో ఉండునో వాటిని క్రీస్తు కొరకు. అంటే పౌలు గారి దగ్గర ఉన్నంత ఏం చేశాడు? ఇప్పుడు క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాడు. అంటే నష్టం అంటే అర్థం ఏంటి? లాభాన్ని కోరుకున్నది. లాభాన్ని కోరుకొననిది ఏంటది? నష్టమే కదా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. అంటే ఎంత మంచి మెంటాలిటీ. అతనికి ఉన్నవన్నీ కూడా క్రీస్తు కొరకు వదిలేశాడట. అతనికి ఉన్నదంతా కూడా ఎవరితను? అపోస్తలుడైన పౌలు గారు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను నాకున్నదంతా కూడా క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాను. ఎంత సాహసం చేయాలి, ఎంత బ్రాడ్ మైండ్ కావాలి దేవుడికి ఖర్చు పెట్టే ఆలోచన. దేవుడు ఖర్చు పెడితే ఈ లోకంలో ఏది రాదు. ఏదైనా వస్తుందా? దేవుడికి మీరు ఖర్చు పెట్టగానే దేవుడు పైనుంచి వెంటనే ఇస్తాడా? పరలోకమందు మీ అకౌంట్లో ధనము జమ అవుతూ ఉంటుంది. ఆ యవనస్తునితో ఏం చెప్పాడో? నీవు నీ ఆస్తిని అంతా ఖర్చు పెట్టేసుకో, పరలోకంలో ధనము సమకూర్చుకో. నువ్వు ఇక్కడ పెట్టే పైసా పరలోకంలో యాడ్ అవుతుంది. నీ అకౌంట్ అక్కడుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాదు, ఈ లోకంలో ఉన్న బ్యాంకులో కాదు అకౌంటు. అక్కడ అకౌంట్ ఉంది, నీ అకౌంట్, నీ పేరు మీద దేవుడు అకౌంట్ తెరిచి కూర్చున్నాడు. ఆ అకౌంట్లో నీకు డబ్బు జమ కావాలంటే ఏం చేయాలి? సువార్త పరిచర్యలో నీవు చదవండి అమ్మ 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. ఎందుకంటే దేవుడికి ఖర్చు పెడితే మనకు వెంటనే దేవుడి దగ్గర నుంచి రావు కదా, రావు. అవన్నీ మన అకౌంట్లో పరలోకంలో జమ అవుతాయి. కనుక చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోక ఖర్చు పెట్టమంటే భయపడతారు.
దేవుని సువార్తలో, దేవుని పరిచర్యలో మనం ఖర్చు పెడితే ఎక్కడ జమ అవుతాయట? పరలోకంలో సేఫ్టీ డిపాజిట్ అక్కడ ఉంటుంది. మన బ్యాంకు దేవుడు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాడు. అందరి అకౌంట్ ఓపెన్ చేస్తే దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. అకౌంట్ అంతా ఓపెన్ చేశాడు, ఒక్క డబ్బు రాదు దేవుడికి. అకౌంట్ దేవుడు ఓపెన్ చేసి పెట్టాడు మీ అందరి పేర్ల మీద. దేవుడికి ఆశ, నా కుమారుడికి చాలా ఇచ్చాను, వాడు ఖర్చు పెడతాడేమో అని చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లలకు ఏం చేస్తారు? చాకోబార్ కొనిస్తారు. వాడు సప్పరిస్తూ ఉంటే తల్లి తండ్రి చూస్తూ ఉంటారు, నాకు ఇవ్వకపోతాడా అని. ఏం కొనుక్కోలేడా? కొనుక్కోవచ్చుగా చాక్లెట్ డాడీ, వాడు ఇస్తాడా, వాడు ఎంగిలి ఇస్తాడా అని చూస్తూ ఉంటాడు. వాడు జురుకుంటూ లాస్ట్కి ఇంత ఇస్తే అబ్బో ఎంత సంతోషపడిపోతాడు. ఎంత ఇస్తారు లాస్ట్కు? మమ్మీ నీకు ఇంతే, మమ్మీ ఇంత తినేస్తుంది అది. వాడు ఇంత తినేసి డాడీ నీకు ఇంతే అంటే ఆ డాడీ ఇంతకే ఎంతో సంతోషంగా, పరలోకమందున కూడా డాడీ అలాంటి వాడే. నువ్వు ఇంత ఇస్తే సంతోషపడతాడు. నువ్వు కొంచెం ఇచ్చినా సంతోషపడే దేవుడు ఎక్కడ దొరకడు. దేవుడికి కొంచెం ఇస్తే చాలా అభిపోతాడు. వాడు ఇచ్చింది ఆ యవనస్తుడు దేవుడికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. ఇంకా దొంగతనం చేయలేదు, అది నీకే లాభం కదా. దొంగతనం చేస్తే ఏమవుతుంది? వీపంతా వాసిపోతుంది, అంతే కదా. పోలీసులు ఏం చేస్తారు? వ్యాన్ ఎక్కించుకొని తీసుకుపోయేసి అయిపోతుంది. అబద్ధ సాక్ష్యం చెప్తే ఊరుకుంటారా? ఈ ఇంటివాడు ఆ ఇంటివాడు వచ్చి కుమ్ముతారు, అది నష్టమే. ఇవన్నీ నీ లాభాలకు సంబంధించినవి. ఓకే నీకు ఇంకా ఒక్కటి తక్కువ ఉంది, వచ్చేస్తావు నీకు ఇచ్చేస్తాను ఎటర్నల్ లైఫ్. అదేమి? నన్ను వెంబడించు. వాడికి బాధ కలిగింది. క్రీస్తును వెంబడించమంటే ఎవరు ఇష్టపడరు. నీ వెంట మేము రాము అంటారు. ఏమంటారు? అక్కడే ఉండు, మేమే వస్తామంటారు. దేవుని ఏమంటారు? నువ్వు ఎక్కడో ఉండు, దూరంగా మేమే వస్తాం. కొండపై ఉండు, గుడిలో అప్పుడప్పుడు వచ్చిపోతాం చూపుగా. వచ్చి గంట సేపు ఉంటారా గుడిలో? అరగంట ఉంటారా? టైం చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను టైం చూసుకోవాలి, నా టైం అయిపోతుంది. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను. నిన్ను వెంబడించే అంత టైం నాకు లేదంటాడు మానవుడు. యేసును వెంబడిస్తేనే. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21. నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నిత్య జీవము ఒకరికి దొరకాలంటే ఏమంటున్నాడు? నీకున్న లగేజ్ అంతా వదిలేయి. నీకు లగేజ్ బాగా ఉంది కదా, దాన్ని అంతా వదిలించుకో. వెరీ గుడ్, వచ్చేస్తావు. నాతో వచ్చే అంటున్నాడు. వస్తే ఏంటి లాభం? నిత్య జీవం ఇస్తాను అన్నాడు. నిత్య జీవం ఇప్పుడు మనకు రావాలంటే ఏం చేయాలంటే మనము యేసును వెంబడించాలి. యేసును వెంబడిస్తే ఏమొస్తుంది? నిత్య జీవము. 22వ వచనము. ఆ యవనస్తుడు అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. చాలు, వాడు వెళ్ళిపోయి సుమారు ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతోంది. వాడు ఇప్పుడు ఇంకా నరకాగ్నిలో ఏడుస్తూనే ఉన్నాడు. వింటున్నారా? వాడు ఇంకా యేసుక్రీస్తును ఆ రోజు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు చేజార్చుకొని ఏడుచుకుంటూ పోయాడు. చూశారు? వాడు స్టిల్ నరకంలో, పాతాళ లోకంలో ఏడుస్తున్నాడు. ఇప్పుడేమని ఏడుస్తున్నాడు? అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందే, స్వయాన లోకరక్షకుడు నాకు ఎదుట పడితే, యేసుక్రీస్తు నాకు ఎదుట పడితే, నిత్య జీవాన్ని ఇచ్చే ఆ రక్షకుడు నాకు ఎదుట పడితే, అతనితో పాటు నేను వెళ్ళాల్సింది పోయి ఆస్తిని నమ్ముకొని యేసును వదిలేసి ఏడ్చుకుంటూ వెళితే వచ్చి ఇక్కడ పడ్డానే, ఇక్కడ ఏంటి బాధ? ముఖము చిన్నబుచ్చుకొని వాడు ఇంకా ఇప్పటికీ నరకాగ్నిలో ఏడుస్తూనే ఉన్నాడు. ఆపర్చునిటీస్ మళ్ళీ రావు ప్రియులారా. మంచి ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. కరోనా వచ్చింది. రోగిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
రోగిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వెంటిలేటర్ పెట్టారు. ఏం పెట్టారు రోగికి? ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టారు. అతనికి ఎప్పుడో విన్న వాక్యం గుర్తుకొచ్చింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే రెఫరెన్స్ గుర్తుకొచ్చింది. అతని దగ్గరికి వెళ్ళి బాప్టిజం ఇచ్చేది ఎవరు చెప్పండి? ఆక్సిజన్ పెట్టి కరోనా పేషెంట్కు వెంటిలేటర్స్ పెట్టారు. అతనికి ఇప్పుడు ఏం గుర్తుకొచ్చింది? టైం అయిపోయిన తర్వాత వాక్యం గుర్తుకొచ్చింది. జాగ్రత్త, టైం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో. ఆలోచించండి. అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు ఎంత బాధపడిపోయి ఉంటాడు. అమాయకుడా, ఆస్తి ఎంతకాలం ఉంటుంది? నేను ఎప్పటికీ ఉండేవాడిని కదా. ఆకాశం భూమి గతించినను, నా మాటలు గతించవు, నేను అసలే గతించను. నన్ను వదులుకొని పోతా ఉన్నావని ఆనాడు యేసుప్రభు ఎంత బాధపడి ఉంటాడో వాక్యాన్ని ధ్యానం చేస్తే అర్థమవుతుందని. యేసుప్రభు వాడి హృదయంలోని చూశాడు. వాడు బాగున్నాడు. నీవంటే నాకు ఇష్టం అన్నాడు. అంతగా నచ్చిన వ్యక్తి ఒక్క మాట అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. అదే మాట? నన్ను వెంబడించవా? చాలామందికి ఉంటుంది అంత ఆశ, కానీ వెంబడించమంటే వెంబడించకపోతే ఏం రాదు. గాస్పుల్ జాన్ చాప్టర్ 5 వర్స్ 24-25. యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25 వచనములు. నా మాట విని, క్రీస్తు ఏమంటున్నాడు? నా మాట వినండమ్మా, నన్ను పంపిన వారి యందు నా మాట వినండి దయచేసి అంటున్నాడు. చదవండి. నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చాలు. నా మాట వింటే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఎటర్నల్ లైఫ్. ఇంగ్లీష్లో చూడండి అమ్మా దయచేసి. 24 వర్స్ 5. గాస్పుల్ జాన్ చాప్టర్ 5 వర్స్ 24. ఏమంటున్నాడు? వెరీ ట్రూలీ. అవసరమా అండి? ప్రభు ఎలా మోటివేట్ చేసుకుంటున్నాడు, ఎలా ఉపదేశం చేస్తున్నాడు. నా మాట మీరు నమ్మాల్సిందే. వెరీ ట్రూలీ. నా మాట విని చాలు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మాట వింటే ఏమొస్తుందట? ఎటర్నల్ లైఫ్. వారు ఏం చేస్తారు అక్కడ? ఎప్పటికీ జీవిస్తారు. క్రీస్తు మాట వినకపోతే ఏమైపోతారు? ఎప్పటికీ ఏడ్చుకుంటూ నరకాగ్నిలో కాలిపోతూ ఉంటారు. ఎప్పటికా? ఎప్పటికీ. సుఖం ఎప్పటికా? ఎప్పటికీ. నిత్యజీవం ఎప్పటికా? అవును, ఎప్పటికీ. ఆలోచించండి. చిన్ని కోరిక, చిన్ని జీవితం వదులుకుంటే గొప్ప జీవితం దొరుకుతుంది. యేసు మాటలు వింటే ఏమంటున్నాడు? ఇంగ్లీష్ బైబిల్లో రెడ్ లెటర్స్ ఉన్నాయా? అవి ఎవరి మాటలు? రెడ్ లెటర్స్ అంటే డైరెక్ట్ స్పీచ్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడు? 24. నా మాట విని చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము. ఎవరిని ఫాలో అయితే, ఎవరి మాట వింటే, ఎవరి వెంట వెళితే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు యేసు వెంబడి వెళ్తే ఏమొస్తుంది? నిత్య జీవము. మరి యేసుని వెంబడించాలంటే ఏమి వదులుకోవాలి? మీకు ఏదంటే ఇష్టమో అది వదులుకోవాలి. మీకు ప్రాపర్టీ అంటే ఇష్టమా? వదిలేయి. డబ్బు అంటే ఇష్టమా? వదిలేయి. ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? వదిలేయండి. రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 7. రోమపత్రిక 2వ అధ్యాయము ముంచుకుందాం త్వరగా. 7వ వచనం దయచేసి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను. పౌలు గారు సత్క్రియను ఎలా చేయాలట? ఓపికగా. ఈ యవనస్తుడు ఏం చేశాడు? అన్నీ చేశాడు, లాస్ట్లో ఫెయిల్. ఒకవేళ మన జీవితం అలా ఉంటే మనము మార్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు ఈ ఉదయకాలం ఇచ్చాడు. మనం ఇంకా సజీవులుగా ఎందుకున్నాం? మనలో ఏదైనా ఇంకా లోపం ఉండే ఉంటుంది కదా.
ఆ లోపాన్ని సెట్ చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు, ఈ ఏజ్ని ఇచ్చాడు దేవుడు, ఈ ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశం మళ్ళీ రాదు. ప్రపంచవ్యాప్తంగా 1,000,000 మంది చచ్చిపోయారు కదా, ప్రపంచవ్యాప్తంగా 1,000,000 మంది చచ్చిపోయారు. అక్షయతలో ఏం వెతకాలట? అక్షయం. మహిమ అంటే కనపడుతుందా చెప్పండి? కనపడదు. జాగ్రత్తగా వినాలి. మహిమ కనపడుతుందా? కనపడదు. ఘనత కనపడదా? కనపడదు. అక్షయత కనిపిస్తుందా? దేన్ని వెతకాలట? క్రీస్తుతో పాటు అన్నీ వదిలేసి నన్ను వెంబడించమన్నాడు కదా యేసు ప్రభు. అతన్ని వెంబడించి దాంట్లో దేన్ని వెతుక్కోవాలి? నిత్య జీవం ఇస్తాడు ఇతను. నిత్య జీవం ఇచ్చేది యేసే అని యేసుతో పాటు వెళ్ళిపోవాలి. సత్క్రియను ఎలా చేయాలట? క్రియ చేయాలట. నీకు నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి? క్రియ. జేమ్స్ యాకోబు పత్రిక 2వ అధ్యాయము వర్స్ 14, చాప్టర్ 2 వర్స్ 14, 2వ అధ్యాయము 14వ వచనము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు యాకోబు గారు రాసిన పత్రిక. ఎస్. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో ఏముందమ్మా? 14లో. అందుకే చదివించాను ఇంగ్లీష్లో. ఇక్కడ బ్రదర్స్ ఏ ఉంది, బ్రదర్స్ అనుకున్నారు. సహోదరులారా అంటే అర్థం ఏంటి? అందరూ, కాంగ్రిగేషన్ మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరికి చెప్తున్నాడు దేవుడు వాక్యం ఏమని? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా. ఏమి ప్రయోజనము? క్వశ్చన్ మార్క్ ఉందా బైబిల్లో? చాలామంది ఏమంటారు? మేము విశ్వాసులమండి అంటారు. విశ్వాసులు ఏం చేయాలట? క్రియలు చేయాలట. ముందుగానే చెప్పాను, బస్సు ఎక్కి కండక్టర్ గారితో హాయ్ అంటే ఒప్పుకుంటాడా? ఫస్ట్ డబ్బులు ఇవ్వండి అమ్మా అంటాడా? క్రియ కావాలి. ఖర్చు లేనివి ఏంటివి? రిపీట్ చేస్తే బాగోదు. మళ్ళీ ఖర్చు లేనివి చేస్తారు చాలామంది. ఖర్చు అయ్యేది చేయాలి. ఖర్చు అయ్యేది ఏంటి? పరిచర్య. వెళ్ళాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి, అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్ళి నీ డబ్బుతో ఖర్చు పెట్టి సువార్త పని చేయి. డబ్బు నీదే ఖర్చు కావాలి, నీవు ఖర్చు అయిపోవాలి. సోదరి మళ్ళారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా పర్వాలేదు నాకు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవడైనా. నేను నువ్వని కాదు, ఎవడైనా పర్వాలేదు నాకు, ఐ వాంట్ క్రియలు అంటున్నాడు. ఏం కావాలట యేసుక్రీస్తుకు? మాటలు కాదు, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు ఓ కవి. ఈ మాట చూసే కవిలో కవిత్వం పుట్టింది. బైబిల్ చదివి వట్టి మాటలు కట్టిపెట్టి పని చేయమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పని చేయి. ఏం పని చేయాలి ప్రభువా? నా పని చేయి. యేసుక్రీస్తు ఏం చేశాడు? సువార్త పని చేశాడు కదా. చదవండి. రక్షింపగలదా? క్వశ్చన్ మార్క్ ఉందా? ఒక మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే, ఒక ఆత్మను కాపాడితే క్రీస్తును సంతోషపెట్టినట్లే. యేసుతో పాటు వెళితే వెనక్కి చూడడానికి వీలు లేదు. వెనక్కి చూడకు. పాత జీవితానికి గుడ్ బై పెట్టు. ఈ రోజు నుంచి నీది కొత్త జీవితం. నేను అప్పుడు చాలా బ్యాడ్గా ఉంటుంది, అది మర్చిపో అమ్మా. నేను అప్పుడు బ్యాడ్గా ఉంటుంది, అప్పుడు మర్చిపోవయ్యా, అదంతా కూడా మర్చిపో. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీవంతా కూడా కొత్త వాడిపోయి. ఎలా ఉండాలట? నిత్య జీవం రావాలంటే ఏం చేయాలంటే 14వ వచనము. నిత్య జీవం రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసం అండి, నేను క్రిస్టియన్ అండి, నేను విశ్వాసనండి అంటే అది కుదరదు అన్నాడు. ఏమన్నాడు? అది కుదరదు. ఏంటి కుదరదు ప్రభువా? నేను బిలీవర్ని ప్రభువా. కుదరదయ్యా. ఎందుకు కుదరదు? నువ్వు క్రియలు చేయడం లేదు. ఏం క్రియలు? సత్క్రియలు. మనిషికి బైబిల్ చదివితే కనివిప్పు కలగాలి. సో ఇప్పుడు ఏమర్థమైపోయింది మనకిప్పుడు?
క్రియలు చేస్తేనే దేవుడు ఇష్టపడతాడు. యేసును వెంబడిస్తేనే నిత్య జీవం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నీతి న్యాయంగా ఉంటూ యేసుతో పాటు ప్రయాణించాలి. నన్ను వెంబడించమంటే వెంబడించాలి. ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి నన్ను వెంబడించు అంటాడు, మళ్ళీ మళ్ళీ అడగడు. వెంబడించావో బతికిపోతావు, వెంబడించలేదో ఏడ్చుకుంటూ ఉండాలి. బ్రతికిన కాలమంతా ఎక్కడ ఉండాలి? ముఖము చిన్న బుచ్చుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యో అయ్యో ఎంత పని చేశానో, ప్రాణం వెళ్ళిపోయింది. కోటీశ్వరులు ప్రపంచంలో ఎందరో కరోనా వచ్చి చచ్చిపోయారు కదా. వారికి ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? వారు యేసుక్రీస్తు కొరకు ఖర్చు పెట్టి ఉంటే, పరలోకంలో వారి అకౌంట్లో డబ్బు జమ అయి ఉంటే కాలర్ పైకెత్తుకొని వెళ్ళిపోతారు. నిత్య జీవం నాకు ఇస్తాడు నా పరలోకమందున్న తండ్రిని, నా యేసుక్రీస్తు నాకు నిత్య జీవం ఇస్తాడనే విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉండాలి. నిత్య జీవం ఊరికే వస్తుందా? ఇప్పుడు చెప్పండి. నిత్య జీవము ఊరికే రాదు. విశ్వాసి ఎలా ఉండాలి? క్రియలు చేసే విశ్వాసిగా ఉండాలి. నిత్య జీవం రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పరిచర్యలో మనవంతు సహాయ సహకారాలు చేయాలి. ఎక్కువ శాతం చేయాలి. దేవుడికి ఎక్కువ ఇవ్వాలి. దేవుడికి ఎక్కువ, కొంచెం వద్దు. అవకాశాన్ని దేవుడు మనకిచ్చి చూస్తూ ఉన్నాడు. ఆయుష్ని ఇచ్చాడు కదా, చూస్తూ ఉన్నాడు. ఆయుష్ చాలా ఇచ్చాడు. మాటలు అంటే 80 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఏమైనా చేయకపోతాడని దేవుడు చూస్తూ ఉంటే దేవుడికి చేసేవారు కనుమరుగైపోతూ ఉన్నారు. చాలామంది ఇళ్ళల్లో ఏముంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి తెలుసా మీకు? 10 కమాండ్మెంట్స్ ఇళ్ళలో ఉంటాయి. అవి ఖర్చు లేనివి. 10 ఆజ్ఞలు నీ కోసం. దేవుడి కోసం ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు. నీ ప్రేమ ఎలా ఉండాలి? క్రియలలో ఉండాలి. అప్పుడే నీకు నిత్య జీవం. ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, సర్వశక్తిమంతుడా, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభు. ఆ యవనస్తుడు తండ్రి ఆనాడు నిత్య జీవాన్ని అందుకునే అంత దగ్గరగా వచ్చి ప్రభు, అతనికి ఉన్న ఆస్తిని వదులుకోలేక, ఆ బలహీనతను తండ్రి ఛేదించలేక ఏడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేటికి నరకాగ్నిలో తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానించాం. యేసుక్రీస్తు అతడితో చెప్పిన మాటలు ఈనాడు మాకు వర్తించే మాటలు. ఇవన్నీ వదిలేసి నన్ను వెంబడించమని ప్రభు యేసుక్రీస్తు చెప్పినట్లుగా, ప్రభు యేసుక్రీస్తు ఆహ్వానించినట్లుగా మేము క్రీస్తును నమ్ముకొని క్రీస్తుతో పాటు ప్రయాణిస్తే మాకు నిత్య జీవము దొరుకుతుందని తెలుసుకున్నాం. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనదని మరి ప్రభు మేము లేఖన భాగాన్ని చదివాం. పౌలు గారైతే ఆ యేసు కొరకు సమస్తాన్ని వదిలేసుకున్నాడు. నాకేవి లాభకరములై ఉన్నవో వాటిని నేను క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నానని అద్భుతమైన మాటను చదివాం, ధ్యానం చేసుకున్నాం. ఉపదేశించిన మీ మాటలు మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ విని ఆత్మీయంగా బలపడి సంతోషించులాగుల కృప చూపండి. అనేకులు వీక్షించి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఇక్కడ కూడిగిన బిడ్డలు, క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియ పిల్లలందరినీ కాపాడండి. వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయండి. యేసును వెంబడించే వారిగా ఉండే విధంగా సహాయం చేయండి. ధర్మశాస్త్రం మా కొరకే తండ్రి. అవును, మేము నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. అక్షయతను మేము వెతకాలి తండ్రి, మహిమని వెతకాలి ప్రభు. అలాంటి మంచి మనసు ఇవ్వండి, మంచి హృదయం ఇవ్వండి. మరి ముఖ్యంగా ప్రభు, ఆయా దేశాలలో ఉన్న మా బంధువులను, మా మిత్రులను, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా వీక్షకులను మీరు కాపాడండి, భద్రపరచండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచండి. ఉపదేశించిన ఈ ఉపదేశం తండ్రి మీ పిల్లలు ఇంకా లోతుగా బాగా ఆలోచించి ఆత్మీయంగా ఎదిగి తండ్రి యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉండటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైనా బ్యాప్టిజం తీసుకునకపోతే తండ్రి మీరు ఇంకా మంచి అవకాశం ఇచ్చారు. కరోనా వస్తే తండ్రి బ్యాప్టిజం తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు. మంచి ఆలోచన ఇవ్వండి, కృప చూపండి, భద్రపరచండి. ఉచితమైతే మరొక పునరుద్ధరణ దినంలో తండ్రి ప్రభు మేము ప్రవేశించి మిమ్మల్ని సంఘంగా కూడి ధ్యానించుకునే అవకాశాన్ని కలుగజేయమని
క్రీస్తు ప్రభు పేరిట ఇక ప్రార్థన అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.